ఒప్పుకోవాలా? హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని ఏం చేయాలట? విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నువ్వు రక్షింపబడతావు. నీకు రక్షణ ఏ విధంగా వస్తుంది, నీకు రక్షణ ఏ విధంగా వస్తుంది అన్నట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఉంటున్నది. 10వ అధ్యాయము 9వ వచనాన్ని 8వ వచనం నుంచి చదువుకుందాం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏదైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయడు. ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయడు. కాబట్టి దైవజనులారా, విశ్వాసులారా గమనించండి. ఆయన అందరి విశ్వాసం ఉన్నలను సిగ్గుపరచనీయదు. ఆయన అందరి విశ్వాసం అంటే మొదట నోటితో ఒప్పుకోవాలా, రెండవదిగా హృదయం విశ్వసించాలా. అవును, నా ప్రభువు ఏమంటండి, నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించాలి. ఆయన సజీవుడైన దేవుడని నీ హృదయమందు విశ్వసించాలి. అప్పుడు ఆయన సమస్త కార్యములందు ఆయన యందు మనకు జయమునిస్తూ ఉంటాడు. కనుక ఆయన విశ్వాసముతోనే మనము ముందుకు సాగుతూ ఉండాలి. విశ్వాసము లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అర్థమవుతుందండి? గమనించండి. విశ్వాసం లేకుండా చదువుకున్నది మాట 11 చదువుకున్నాం కదా. 6వ వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేవు కదా. నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు అని అంటే, నేను ఎవరి సన్నిధికి వెళ్తుంటున్నా? దేవుని సన్నిధికి వెళ్తుంటున్నా. ప్రభు ఉండే స్థలం దగ్గరికి వెళ్తుంటున్నా. ఆయన ఉన్నాడని, తర్వాత ఏంటంటే తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం కాదు, నీ విశ్వాసంతో రావాలి. ఏ విశ్వాసంతో రావాలి? ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన నా యొక్క అవసరతలను తీర్చుటకు ఆయన ఉన్నాడు. నాకు ఫలము దయచేయి దేవుడు, నా ప్రార్థనలకు ఫలము అనుగ్రహించేవాడు అని మనం ఏం చేయాలండి? విశ్వసించాలి. కనుక దేవుని దగ్గర గుడికి వచ్చినంత బైబిల్ పట్టుకొని కీర్తన పుస్తకం పట్టుకొని వచ్చినంత మాత్రాన కాదు. నువ్వు వచ్చినప్పుడే నీ హృదయంలో నేను ఎక్కడికి వెళ్తున్నా? దేవుని ఆలయంలోకి వెళ్తుంటున్నా, ప్రభు ఉండే స్థలంలోకి వెళ్తుంటున్నా, ప్రభు మాట్లాడే స్థలంలోకి వెళ్తుంటున్నా. ఆయన సింహాసనం నుంచి, ఆయన యొక్క సన్నిధానం నుంచి దేవుడు నాతో మాట్లాడతాడు, నా ప్రశ్నకు జవాబిస్తాడు, నా ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా నా యొక్క సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది అన్న ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావాలి. ఏదో అది చేస్తున్నాం కదా, ఇది కూడా ఒక దారిలే అనుకున్నట్లుగా మనం దేవుని దగ్గరికి రాకూడదు. ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా. ఆయన నమ్మకుండా, విశ్వసించకుండా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినా అది నిష్ప్రయోజనమే, అది వేస్ట్, శుద్ధ వేస్ట్. కాబట్టి వీళ్ళారా, మనము ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు సజీవుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు. ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అర్థమవుతుందండి? కాబట్టి వీళ్ళారా గమనించండి, ఆయన ఉన్నాడు. నేను వెళ్ళే చోట్లో ఈస్తే నేను ఆయనతో మాట్లాడతాను, నేను ఆయనతో సంధిస్తాను, ఆయన నా మనవులు వింటాడు,
ఆయన నా ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి నమ్మకము, అట్టి విశ్వాసము కలిగినటువంటి వారమై దేవుని యొక్క సన్నిధిలోనికి మనము రావాలి. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందా? ఏదో ఆదివారం కదా, ఆదివారం రోజు వెళ్ళొస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో కాదు రావాల్సినది. దేవుడు ఆశీర్వాదం కొరకై కాదు, ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు. కనుక ప్రియులారా, ఇంటి విశ్వాసం గలవారమై దేవుని ఆలయమునకు మనము రావాలి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇట్టి దేవుని యొక్క బిడ్డలముగా, ఇలాంటి దైవికమైన పిల్లలముగా మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసం ద్వారా మనం కూడా గొప్ప కార్యాలను మన జీవితాలలో చూస్తాం. విశ్వాసం లేకుండా మన దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడమండి. యేసు ప్రభువు కూడా అనేక మంది వ్యాధులకోసం వచ్చినారు. రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, పక్షవాయుగాల మంది తీసుకొచ్చినారు. గుర్తుపెట్టుకోండి, కుంటివారు, గుడ్డివారు, అయ్యా మమ్మల్ని బాగు చేయి, దావీదు కుమారుడా మాకు స్వస్థతని అని చెప్పేసి కేకలు వేసినాడు. వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచి ఏమన్నాడంటే ఆఖరకు ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాడు. కనుక విశ్వాసముతో మనం ప్రార్థించాలి, విశ్వాసంతో మనం దేవుని అడగాలి. మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని అడుగుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబును గ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన ప్రార్థనల వైపు చెవి యొగ్గే దేవుడు కాబట్టి. గమనించండి, మన ప్రార్థనలకు ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడటండి. కాబట్టి ప్రియులారా గమనించండి, మరి అట్టి దేవాది దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు విశ్వాసము, మన విశ్వాసం ఎలా ఉండాలండి? గట్టి విశ్వాసంతో ప్రభు వద్దకు రావాలి, స్థిరమైన విశ్వాసంతో దేవుని వద్దకు రావాలి. కానీ మనము ఎల్లప్పుడూ కూడా మనది ఎలాంటిదంటే మిడిమిడి జ్ఞానం అంటారు. కొంచెం మాత్రమే చాలు, ఎక్కువ మనకొద్దు. ఎక్కువ పట్టించుకుంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. దైవికమైన వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లలు, దేవుని పిల్లలు గమనించండి, దేవుని పిల్లలైనటువంటి వారు ఎప్పుడు కూడా ఏం చేయాలండి? దేవుని మీద ఆధారపడి దేవునిపై విశ్వాసంతో తమ క్రియలను జరిగించాలి, తన కార్యములను జరిగించాలి, తమ పనులను జరిగించుకోవాలి. అట్టి ఆ విధమైన విశ్వాసంతో ఇది నేను నా కొరకే ప్రభు చేస్తానన్నటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఉదయకాలం చూసుకున్న షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారిని నెబుకద్నెజర్ రాజు అగ్నిగుండంలో వేయుటకు వారిని పంపించినప్పుడు వారు చెప్తారు, రాజా ఏమంటారు చెప్పండి? మేము నీకు నమస్కరించము, మీరు చేసే దేవతకు మేము మొక్కము. అర్థమవుతుందా? మా దేవుడు నీ వశమున పడకుండా రక్షించుటకు సమర్థుడు. వాడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను సరే మేము మాత్రము ఆ విగ్రహానికి మేము నమస్కరించాలి. అది విశ్వాసం అంటే. ఎటు విశ్వాసము? ఆ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షిస్తాడు, ఆ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు, అగ్నిగుండంలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. అటు నమ్మకం మాకుంది, అటు విశ్వాసం మాకుంది. కనుక రాజని దానికి మేము నమస్కరించము. ఇంటి నమ్మకము, ఇంటి విశ్వాసము దేవునిలో మనం కలిగి ఉండాలి. పిల్లలు, దేవుడు బిడ్డలారా, కనబడుతుందా అండి? దేవుడు వచ్చి మేము భక్తి చేస్తారని చెప్పాడు అక్కడ. కానీ వారు ఎక్కడ చూసి అయినను వారు ఏం చేయబడ్డారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. వారు అగ్నిగుండంలో పడడము, దేవుడు వారితో ఉండడము రెండో ఒకేసారి జరిగినాయండి. కాబట్టి పిల్లల, దేవుడు పిల్లారా, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. ఉదయకాలం చూసుకున్నాం, హిస్ ప్రెజెన్స్ ఆల్వేస్ విత్ us. ఆయన ప్రెజెన్స్ అనేది, ఆయన సన్నిధానం అనేది ఎల్లప్పుడూ మనతోనే ఉంటది. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు అనేది మనం గ్రహించుకోవాలి. కనుక పిల్లారా, దైవమైన బిడ్డలారా గమనించండి. కనుక విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంటున్నది. మరి దేవుడు విశ్వసించిన వారందరికీ ఏ విశ్వాసం ఉంటున్నది? ఇప్పుడు మనందరికీ మనకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఏమిటా నిరీక్షణ? చెప్పండి. ఒకవేళ ఈ లోకంలో నేను విడిచిపెట్టినట్లయితే ఎవరితో ఉంటాను? ప్రభువుతో ఉంటాను. ఆయనతో కూడా రాజ్యం చేస్తాను.
లేక ఒకవేళ ప్రభువు రాకడ వచ్చినట్లయితే నేను ఆయనతో కూడా ఎత్తబడతాను, ఆయనతో కూడా ఎత్తబడతాను అనేటువంటి నిరీక్షణ దేవుడు ఇచ్చినాడండి. కాబట్టి పిల్లలు గమనించండి, అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ కలిగినటువంటి వారమై విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగాలి. మన విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దుష్టుడైనటువంటి సైతానుడు పిల్లల దేవుని పిల్లల అనేక పర్యాయాలు మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, మన విశ్వాసాన్ని చెడిపోయాలనుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా దేవుడి పిల్లలైనటువంటి వారికి గమనించండి, ముఖ్యంగా దైవికమైన బిడ్డలైనటువంటి వారికి పిల్లల ఈ విధమైనటువంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి అంటే ఒక దైవ సేవకుడు వెళ్ళి ఒక గ్రామంలో, ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను నేను, ఒక గ్రామంలో ఏం చేశాడు, సువార్తను